హలో ఎవ్రీవన్. కార్తీక పౌర్ణమి అందరూ ఎలా చేసుకున్నారండి? అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్కలా చేసుకుంటారు కదా. మేము ఎలా చేసుకున్నామని చూపిస్తాను రండి. ముందుగా అయితే పెసరబూరలతో స్టార్ట్ చేసాము. మేము దేవుడి మూలకి నైవేద్యం పెట్టడానికి పెసరబూరలే వేస్తాము. పంచి పెట్టడానికి శనగపప్పు బూరెలు అయితే వేస్తాము. బూరెలు అయితే అమ్మవారు పెట్టడానికి పెద్ద బూరెలు చేయాలంట, కానీ మా చేతికి సైజు అవే వచ్చాయి. అండ్ ఇక్కడ మా అత్తయ్య గారు చక్కగా బూరెలు వేసేస్తున్నారు. మా అత్తయ్య గారి బూరెలు రౌండ్గా వేస్తారని తోకలు కూడా రావు. నేను చాలాసార్లు ట్రై చేశాను అలా వేద్దామని, కానీ ఎప్పుడు నాకు రావట్లేదు. ఇంక ముందు ట్రై చేయాలి, అలా ట్రై చేస్తూ ఉంటే వస్తుంది కదా ఏదైనా. అండ్ ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది తడబడుతూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను, బాగా వేస్తారని. కానీ మా అత్తయ్య గారు ఎందుకో కొంచెం రెండోసారి కలిపి వేశారు. అండ్ ఇక్కడ నోంబూర్లు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఒక పక్క చిన్న చిన్న బూరెలు కూడా వేసుకుంటున్నాం, అంటే దేవుడి మూలు పెడతారు కదా అవి కూడా. అండ్ ఇంకో పక్క ఆవు పాలతో గౌరీదేవిని అయితే కడిగి పెట్టి బొట్లు పెట్టేసి పక్కగా రెడీ పెట్టుకున్నాము పూజ కోసము. అండ్ తోరాలు రెడీగా ఉన్నాయి. అండ్ బొందులు కూడా తయారు చేసాము. పండ్లు అవి ఉన్నాయి కదా, అవన్నీ కడిగి పెట్టాము. అండ్ అరటిపళ్ళు కూడా కడిగి పెట్టేసాము నీట్గా. ఈవినింగ్ పూజకి అయితే ప్రిపేర్ చేసామండి ఇంచుమించు. అండ్ ఇక్కడ శనగపప్పు బూరెలు అయితే రెడీ చేస్తాం, చెప్పాను కదా అందరికీ పంచి పెట్టాలి కదా అని. ఇక్కడ నోంబూర్లు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఈవినింగ్ స్నానం చేసి అయితే ఈ విధంగా అలంకరించుకొని కేదారేశ్వర వ్రతం కదా, సో కేదారేశ్వరిని అలంకరించుకొని చాలా పత్రులు పెట్టాలండి బాబు. ఉత్తరేడు పత్రి, సపోటా, జామ, మారేడు, ఇంకా మామిడి పత్రి, మర్రి ఓడలు, మర్రి ఆకులు, మర్రి కాయలు కూడా పెట్టాలండి. కథ కూడా ఉంటుంది కదా, కథలో కేదారేశ్వర వ్రత కథలో ఉంటుంది, ఎవరికైనా తెలిసి ఉంటుంది. అండ్ మర్రి ఆకుల్ని 5 ఆకులుగా చేసి మన ఇంట్లో మెంబర్స్ పెట్టి ఆకులుగా చేసి కొత్త చిపురు పుల్లతో ఆకుని జాయిన్ చేసి ఒక చిన్న ఇస్త్రాకులో అయితే రెడీ చేయాలి. మర్రాకులతోనే అందులో కూడా బూరెలు పెట్టాలి. ఆ ఆకులు పెట్టిన బూరెలే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, ఈవినింగ్ ఆ బూరెలే తినాలి మనం. అండ్ అది మా అత్తయ్య గారి ఆచారం బట్టి నేను చెప్తున్నా, ఏమో అందరూ అలా ఎలా చేస్తారనేది నాకు తెలియదు. మేము చేసే పద్ధతి ప్రకారం మేము చెప్తున్నాం. అండ్ మీరు ఎంతమంది కార్తీక పౌర్ణమికి ఫాస్టింగ్ ఉన్నారో చెప్పండి. ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను, నోంబూర్లో ఇవి పెట్టేసి. పైన కింద కూడా దీపారాధనకి అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాము. అండ్ పైన కూడా బూరెలు, పండ్లు, కాయలు అన్నీ పెట్టేసి రెడీ చేసేసాం. సాయంత్రం అయ్యగానే మా అయ్య గారు ఫస్ట్ దీపారాధన చేశారు. అండ్ మా అయ్య గారి తర్వాత మా అత్తయ్య గారు, తర్వాత మా హస్బెండ్, నేను, మా మరిది గారు అండ్ మా సిస్టర్ అందరైతే చక్కగా పూజ చేసుకున్నామండి. వ్రత కథ అది చదువుకుని, అష్టోత్తరం అది చదువుకొని చక్కగా పూజ అయితే చేసుకుని అండ్ కిందకి వెళ్ళి చంద్రుణ్ణి పైన దేవుడి మూల ఏం పెట్టారో అవన్నీ ఒక ఇత్తడి పళ్ళెంలో పెట్టి మర్రాకు వేసి ఇత్తడి పళ్ళెంలో పెట్టి బూరెలు, పండ్లు, కాయలు, పత్తులు అవన్నీ పెట్టిన తర్వాత కింద చలిమిడితో ప్రమిద చేసి అందులో ఒత్తులు వేసి వెలిగించాలండి. ఆ ఒత్తులు వేసి వెలిగించి అద్దంలో చంద్రుని చూడాలి. అండ్ చెప్పాను కదా ఒక్కొక్క రకంగా చేస్తారని. ఇక్కడ ఆ పీఠం చుట్టూ 3 సార్లు తిరిగి మా మామయ్య గారు నీళ్ళేస్తే మా అత్తయ్య గారు చంద్రునికి జోరేస్తారనమాట. దాన్ని ఎవరొకరు క్యాచ్ పడతారు. అండ్ అలా ఏంటి జోరేస్తారంటే అరటిపళ్ళు, కొబ్బరి బొండం అండ్ చెరుగ్గడ జోరేస్తారు. జోరేయడం అంటే చంద్రునికి నమస్కారం చేసుకుని విసురుతారనమాట. దాన్ని ఎవరొకరు క్యాచ్ పట్టుకుంటారు నైబర్స్. అండ్ చంద్రుని అద్దంలో చూసి నమస్కరించుకొని ఫాస్టింగ్ విరమిస్తారు. అండ్ బూరెలు మాత్రమే తింటారు, ఇంకేం తినకూడదు. మీలా కార్తీక పౌర్ణమి ఎవరెవరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.